ఒక చిన్న విషయం చెప్పాలి మిత్రులారా. వీళ్ళ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎంత అరాచకంగా ఉంది అంటే ఇగో ఇలాంటి వాటిని కామెంట్ పెట్టి ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎవరు? బీఆర్ఎస్ పార్టీకి హరీష్ రావు యొక్క గ్యాంగు. హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ మీ సోషల్ మీడియా ఎంత హద్దులు దాటి ప్రవర్తిస్తూ ఉందో చూస్తా ఉన్నాం. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇలా ఆయన వేసింది ఒక నూలు పోగు, అంటే పద్మశాలి సమాజానికి సంబంధించినటువంటి ఒక పద్మశాలి యొక్క వాళ్ళ సాంప్రదాయాన్ని ప్రదర్శించేటువంటి ఆ నూలు పోగు ఏదైతుందో ఆ నూలు పోగును ఆ పద్మశాలి బిడ్డ ఎవరైతున్నారో కొండా సురేఖ పద్మశాలి బిడ్డ. సో ఆమెకు ఆ చేనేతకు సంబంధించినటువంటి మీటింగ్లో ఆమె వచ్చింది కాబట్టి ఇగో చేనేతకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయమ్మా, మీరు కూడా చేనేత బిడ్డనే కదా అని చెప్పేసి ఒక గౌరవప్రదంగా దాన్ని వేయడం జరిగింది. ఎవరు? రఘునందన్ గారు. సో దీన్ని పట్టుకొని హరీష్ రావు గ్యాంగు ఎంత విపరీతంగా ట్రోల్ చేశారంటే అంత విపరీతంగా ట్రోల్ చేశారు. దయచేసి అక్కడ మన ఎవరైతే పద్మశాలి ఆడబిడ్డ బడుగు బలహీన వర్గాల బిడ్డ ఎవరైతే కొండా సురేఖను అవమానించినట్టు కనబడతా ఉంది, అదేవిధంగా ఆ నూలు పోగు ఏదైతే ఉందో దండ, అది పద్మశాలి సమాజాన్ని ప్రతిబింబించేటు దండ, దాన్ని కూడా ట్రోల్ చేస్తా ఉన్నారు. ఈరోజు పద్మశాలి సమాజం కూడా దీనిపైన ఖండించాలి, దీనిపైన మాట్లాడాలి. అందరూ నాయకులందరూ కూడా దీనిపైన మాట్లాడి ఖచ్చితంగా ఈ హరీష్ రావు ఎవడైతున్నాడో కేటీఆర్ ఎవడైతున్నాడో వీళ్ళకు బుద్ధి చెప్పాలి. వీళ్ళ సోషల్ మీడియా రోజు రోజుకి విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు, ఇష్టం వచ్చిన ట్రోల్ చేస్తూ ఉన్నారు. గిట్లనా? ఎవడు చెప్పిండు మీకు? హరీష్ రావు కేటీఆర్ సమానం చెప్పాలి. మీరు ఏదో వివరణ ఇచ్చేసి ఇది మంచి పద్ధతి కాదని మాట్లాడితే కాదు. మీ క్యాడర్ని మీ సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఖచ్చితంగా రేపు ఇదే పరిస్థితి నీ భార్యకో నీ చెల్లెకో నీ అక్కకో లేకపోతే నీ తల్లుకో అయితే ఎట్లుంటారా నాయన? బుద్ధి లేదా? నీకు సోయి లేదా? ఇంట్లో ఆడవాళ్ళను వీళ్ళని ట్రోల్ చేస్తే ఎట్లుంటుంది? మిమ్మల్ని ట్రోల్ చేసినప్పుడు అర్థమవుతుంది. నీకు కూడా ఒక బిడ్డ ఉంది, కేటీఆర్కు బిడ్డ ఉంది, హరీష్ రావు కూడా బిడ్డ ఉన్నట్టుంది. మరి వాళ్ళని ట్రోల్ చేస్తే ఎట్లుంటారా నాయన? మీ భార్యను ట్రోల్ చేస్తే ఎట్లుంటుంది? సోయి ఉండాలి. మీ సోషల్ మీడియా కార్యకర్తలు కంట్రోల్ చేయాలి. శాతకాన్ని దద్దమ్మలు మీరు పార్టీ నడిపిస్తారా? మీరు మనుషులా? మీరు బతుకులా? పద్మశాలి సమాజం కూడా దీనిపైన ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఖచ్చితంగా ఈ దొంగన కొడుకులు ఎవరైతే హరీష్ రావు ఎవరైతున్నారో కేటీఆర్ ఎవరైతున్నారో వాళ్ళని ఖచ్చితంగా మీరు ప్రశ్నించాలి, తన్ని ధర్మాలి. ఈ దొంగ నిన్న దాన్ని అడగడానికి పోతే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఇంకా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తన్ని ధరుముతారా? సిగ్గు లేదురా మీకు? ఏం చేశారు మీరు? ఇదా మీరు ఏం చేస్తున్నారో ఏందో అర్థం కాదు. ఇప్పటికైనా మారాండ్రా నాయన. ప్రజలు మీకు అధికారాన్ని ఇచ్చి మళ్ళా తొలగించారంటే అర్థం చేసుకో. విపరీతమైనటువంటి ఈ ప్రచారం చేయమని తెలంగాణ ఎవరు చెప్పినా నీకు? ఇదేమన్నా ఆంధ్రానా? ఆంధ్రాలో రాజకీయాలు చేసినా ఇక్కడ రాజకీయాలు చేస్తా అంటే తోలు తీస్తాం బిడ్డ. ఏమనుకుంటున్నావు? ఇష్టం వచ్చా ట్రోల్ చేస్తా అంటే ఊకుంటాం అనుకున్నావా?